కొన్ని జ్ఞాపకాలు కాలంతో కలిసి మాయమైపోతాయి, కానీ కొన్ని జ్ఞాపకాలు ప్రతి సంవత్సరం అదే రోజున మళ్ళీ మన ముందుకు వస్తాయి. ఈరోజు అలాంటి ఒక జ్ఞాపకం. ఆ రోజు 2016 ఆగస్టు 9 తారీఖు రాత్రి 12 గంటలకు నాకు ఫోన్ వచ్చింది. నేను ఫోన్ లిఫ్ట్ చేశాను. తాను నవ్వుతూ హలో ఏం చేస్తున్నావు అని అడిగింది. నేను నీతో మాట్లాడుతున్నాను అని చెప్పాను. తాను నవ్వింది. తాను అప్పుడు హ్యాపీ బర్త్డే అని చెప్పింది. నేను ఓకే థ్యాంక్ యూ అని చెప్పాను. అప్పుడు తాను పార్టీ లేదా మరి అని అడిగింది. నేను ఉంది ఈరోజు రాత్రి 8 గంటలకు అని చెప్పాను. ఆ రోజు రాత్రి 8 గంటలకు వాళ్ళ ఇంటి మీద నేను ఇలా తనతో చెప్పాను. నా బర్త్డే నేను జరుపుకోను, ఇలా మా అన్నయ్య బర్త్డేను సెలబ్రేట్ చేసుకుంటాను అని చెప్పాను. తాను అవునా నువ్వు సూపర్ రా అని అంది. తాను నాకు గిఫ్ట్ ఇచ్చింది. తాను నాకు నవ్వుతున్న ఫోటోను నాకు నా ఫోటోనే గిఫ్ట్ ఇచ్చింది. ఇలా అంది ఇచ్చి, నువ్వు నవ్వితే చాలా బాగుంటావు, నీ స్మైల్ బాగుంటుంది, ఇలాగే నవ్వుతూ ఉండు అని చెప్పింది. తర్వాత ఇంకో సర్ప్రైజ్ అని ఇంకో గిఫ్ట్ ఇచ్చింది. ఫోన్ రికార్డింగ్ చేసింది. నా వాయిస్ నాకే వినిపించింది. నీ వాయిస్ క్యూట్గా చాలా ఫన్నీగా ఉంటుంది, నాకు చాలా బాగా ఇష్టమని చెప్పింది. తర్వాత తను ఇలా అంది నాతోటి, నీకో విషయం చెప్పాలి అని అంది. నేను అప్పుడు సరే చెప్పు అని అన్నాను. తాను ఇలా అంది, నువ్వంటే ఇష్టం రా కిట్టు అని చెప్పింది. నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను. ఆ రోజు ఆ సమయం నాకు మర్చిపోలేంతగా గుర్తుండిపోయింది. తాను అప్పుడు ఇలా అంది, ఈ 3 గిఫ్టుల్లో ఏది బాగుంది చెప్పు కిట్టు అని అడిగింది. నేను నవ్వుతూ ఈ 3 సూపర్, చాలా బాగున్నాయి అని చెప్పాను. తర్వాతకు కేక్ కటింగ్ చేశాము. ఇద్దరం కలిసి సెల్ఫీ పిక్ దిగాము. తనే నాకు కేక్ ముక్క ఫస్ట్ తినిపించింది. నేను అప్పుడు ఇలా తనకు చెప్పాను, నేను ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటాను, కానీ ఇలా కేక్ కటింగ్ మాత్రం ఈ సంవత్సరమే చేసుకున్నాను, అది నీతోటే ఫస్ట్ టైం. నా జీవితంలో నా లైఫ్లో నేను దాన్ని ఎప్పటికీ మర్చిపోలేను, ఒక గుడ్ మెమొరీగా గుర్తుండిపోతుంది అని నేను చెప్పాను తనకు. అప్పుడు తను కూటంగా నవ్వుతూ సేమ్ టు యూ రా కిట్టు, నేను కూటంగా అని తను నవ్వింది. తర్వాతకు తనతో ఇలా చెప్పాను, కృష్ణాష్టమి రోజున కొత్త డ్రెస్సు వేసుకొని గుడికి వెళ్ళి వచ్చి ఇంటికాడ మా అమ్మ తయారు చేసిన నెయ్యి, పాలు, అరటిపళ్ళతోటి చేసిన ప్రసాదం తీసుకొని ఆ రోజంతా అలా హ్యాపీగా గడిపేస్తాను. అలా ఒక వారం తర్వాత మా అన్నయ్య బర్త్డే వస్తుంది. మా అన్నయ్య బర్త్డేకు ఇలాగే మార్నింగ్ లేచి కొత్త డ్రెస్సు వేసుకొని గుడికి వెళ్ళి వస్తాను. తర్వాతకు 11 గంటలకు మా అన్నయ్య సినిమా చూడడానికి థియేటర్కి వెళ్తాను. థియేటర్లో మా అన్నయ్య సినిమా చూస్తూ అలా ఫుల్ ఎంజాయ్ చేస్తాను. నా లైఫ్లో నేను ఫస్ట్ టైం ఎంజాయ్ ఫుల్ చేసేదంటే మా అన్నయ్య బర్త్డేకే, అది మర్చిపోలేని మెమొరీ అని తనకి ఇలా చెప్పాను. నా లైఫ్లో నా జీవితానికి నేను మోటివేషన్గా మా అన్నయ్యని తీసుకుంటాను అని చెప్పాను. నాకు ఎంత బాధ వేసినా నేను మా అన్నయ్య ఫోటోను చూడగానే నాకు అలా హ్యాపీగా ఫీల్ వస్తుంది, అన్నీ మర్చిపోతాను అని చెప్పాను. తాను అప్పుడు నువ్వు సూపర్ రా కిట్టు అని నవ్వింది. అలా ఒక 1 మంత్ గడిచిపోయింది. అలా ఒకరోజు రాత్రి 12 గంటలకు నేను కాల్ చేశాను. తాను పడుకుంది. వాళ్ళ నాన్న కాల్ లిఫ్ట్ చేశాడు. హలో అన్నాడు. నేను ఏమనకుండా కాల్ కట్ చేశాను. ఆ మరుసటి రోజున ఉదయం 10 గంటలకు తాను మా ఇంటికి వచ్చింది. నన్ను తిట్టేసి వెళ్ళిపోయింది. అలా ఒక వారం రోజులు గడిచాయి. నేను మాట్లాడలేదు, తను నాతో మాట్లాడలేదు. ఒక వారం రోజుల తర్వాత ఒకరోజు రాత్రి 10 గంటలకు తానే కాల్ చేసింది. హలో ఏం చేస్తున్నావు అని అంది. నేను పడుకున్నా అని చెప్పాను. తాను నమ్మలేదు. నిజం చెప్పు అని అంది. నేను నిజమే చెప్తున్నా అని చెప్పాను. తాను నమ్మలేదు. వీడియో కాల్ చేసింది. నేను ఎత్తలేదు, తిట్టింది. తర్వాతకు కాల్ లిఫ్ట్ చేశాను. వీడియో కాల్ లిఫ్ట్ చేయగానే ముందల మందు, సిగరెట్లు కనిపించాయి. తాను ఇలా అంది, నేను నీతో మాట్లాడేసరికి మంచిగా మీ ఫ్రెండ్స్ తోటి తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నావు కదా అని ఏడ్ చేసింది. తర్వాతకు నేను చెప్పాను, నేనేం ఎంజాయ్ చేయట్లేదు, నువ్వే కదా తిట్టేసి వెళ్ళిపోయావు నన్ను.
అందుకని మా ఫ్రెండ్ గానితోటి ఇలా తిరుగుదామని వచ్చాను అని చెప్పాను. అప్పుడు తను సారీ అని చెప్పింది. నేను 5 సార్లు సారీ అని చెప్పు అని అడిగాను. తను 5 సార్లు సారీ కిట్టు అని నవ్వింది. అలా ఒక 10 నిమిషాలు మేము మాట్లాడుకున్నాము. ఆ మరుసటి రోజున సాయంత్రం 5 గంటలకు వాళ్ళ కాలనీలోకి నేను వెళ్ళాను. కిరాణా షాప్ దగ్గర తనతో మాట్లాడుతుండగా వాళ్ళ అమ్మ చూసింది. నన్ను తిట్టేసింది. ఏం మాట్లాడుతున్నావు? ఇంకోసారి మా అమ్మాయితో మాట్లాడినట్టు కనబడితే మీ ఇంటికి వచ్చి చెప్తాను అని చెప్పింది. నేను అదే రోజు రాత్రి 8 గంటలకు తాగి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంటి మీద తనే ఉందనుకొని గట్టిగా పిలిచాను. కానీ వాళ్ళ అక్క ఉంది. ఒక్కసారిగా వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క వచ్చింది. నేను ఏమనకుండా అక్కడి నుంచి వచ్చేసాను. ఆ మరుసటి రోజున సాయంత్రము 5 గంటలకు నేను మా ఫ్రెండ్ గాడు అలా కలిసి వెళ్తున్నాము. వాళ్ళ డాడీ వచ్చాడు. ఏంటిరా మా అమ్మాయి వెంట పడుతున్నావంట, నిన్న రాత్రి తాగేసి ఇంటికి వచ్చి ఏమో అని వెళ్ళిపోయినావంట కదా అని అడిగాడు. నేను ఏమనలేదు. మా ఫ్రెండ్ గాడు అప్పుడు అన్న వీడు నిన్న ఫుల్గా తాగినాడు, వాళ్ళ ఫ్రెండ్ గాని బర్త్డే ఉండే, వీడు వాడు ఇద్దరు కలిసి తాగారు, తాగేసి అలా తిట్టుకున్నారు, కానీ మీ అమ్మాయిని తిట్టలేదు అని మా ఫ్రెండ్ గాడు అలా చెప్పేశాడు. అప్పుడు వాళ్ళ నాన్న ఇంకోసారి తాగి ఇక్కడి నుంచి తిరిగావో మీ ఇంటికి వచ్చి మీ నాన్నకి చెప్తాను అని బెదిరించాడు. నేను సరే అని చెప్పాను. అలా వారం రోజులు నేను అటు పోలేదు, తనతో మాట్లాడలేదు, తనని కలవలేదు. ఒకరోజు తానే వచ్చింది. నేను సారీ ఇదంతా నా వల్లే జరిగింది అని చెప్పాను. అప్పుడు తాను ఉండనులే కిట్టు అని నవ్వింది. అలా ఒక నెల రోజుల పాటు తానే మా ఇంటికి వచ్చింది, నాతో మాట్లాడింది. ఒకరోజు వాళ్ళ అమ్మ చూసింది. తనని కొట్టింది, తిట్టింది. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి తోలిచ్చింది. నేను ఒక వారం చూశాను, ఒక నెల చూశాను. తాను రాలేదు. ఒకరోజు సాయంత్రం నేనే అటు పోయాను. కిరాణా షాప్లో మా చెల్లి కనిపించింది. ఎలా ఉన్నావు అన్నయ్య అని అడిగింది. నేను బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు చెల్లి అని అడిగాను. అప్పుడు మా చెల్లిని అడిగాను తాను కనిపించిందా అని. మా చెల్లి ఇలా జరిగింది అన్నయ్య అని నాకు చెప్పింది. నేను అటు చూశాను. వాళ్ళ అక్క లేదు, వాళ్ళ అమ్మ లేదు. ఆ రూమ్లో అసలు వేరే వాళ్ళు వచ్చారు. ఒక్కసారిగా నాకు అన్నీ గుర్తుకు వచ్చాయి. అప్పుడు నేను ఏం చెయ్యలేక ఏమనలేక అలా ఉండిపోయాను. అప్పుడు మా చెల్లి ఇలా అంది, పోనీలే అన్నయ్య అని చెప్పింది. అప్పుడు నేను అక్కడి నుంచి వచ్చేసాను. ఇది మా కథ. ఇది జరిగింది, ఇలా జరిగింది. కొన్ని మనుషులు మన జీవితంలో కొద్ది రోజులే ఉంటారు, కానీ వాళ్ళు ఇచ్చిన జ్ఞాపకాలు మాత్రం జీవితాంతం మనతోనే ఉంటాయి. ఈ కథ ముగియలేదు, అందుకే ఇది ముగియని కథ.